पिछले 37 दिन में इस आंदोलन में अपनी आहुति दी है, संघर्ष किया है, गर्मी में परेशान हुए, बारिश में परेशान हुए, पुलिस की लाठियां खाई है, सड़क पे घसीटे गए हैं। आप सबको ये देश आज सलाम कर रहा है। जितने भी लोग इस समय जंतर मंतर पर मौजूद हैं, आप सभी लोगों ने आज इतिहास रच दिया है। రైట్. సో ఇది వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి డిమాండ్స్ ఇంకా ఇక్కడితో అయిపోలేదు. లిఖితపూర్వకంగా మనకి ఒక పక్క లెటర్ వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఇంకా ఆగదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమయంలో కూడా ఇక్కడ డిమాండ్స్ విషయంలో ఇంకా మాటలు జరుగుతున్నాయంటే కాక్రోచెస్, వీఆర్ ద కాక్రోచెస్, దిస్ ఈజ్ ద విన్నింగ్ ఆఫ్ కాక్రోచ్. సో కాక్రోచెస్గా మనం సాధించిన విజయం ఇదని చెప్పి వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఎమోషనల్ మూమెంట్స్ కనబడుతున్నాయి జంతర్ మంతర్ దగ్గర. అక్కడ కన్నీళ్లు పెడుతున్న సిజేపీ ప్రతినిధులు ఎవరైతే అభిజిత్ దిప్కే కానీ, అశుతోష్ రంకా కానీ, తర్వాత సౌరవ్ దాస్ కానీ ముగ్గురు మాట్లాడుతుంటే కన్నీళ్లు పెడుతున్నటువంటి కొన్ని విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖకు సంబంధించి మళ్ళీ చదివే ప్రయత్నం చేస్తాను. సో 4 దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కోసం డెడికేటెడ్గా ఉన్న వ్యక్తిని అని చెప్పి హిందీలో రాసుకొచ్చారు. ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ దాట్. ఒక బలమైనటువంటి, సమగ్రమైనటువంటి, దూరదృష్టి కలిగిన విద్యా వ్యవస్థ మాత్రమే ఒక శక్తివంతమైన దేశానికి పునాది అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉన్నాను. నేను దేశ యువత యొక్క ఆకాంక్షలు, భావాలు మరియు వారి న్యాయపరమైన ఎక్స్పెక్టేషన్స్ను తీవ్రంగా గౌరవిస్తాను. భారతదేశ యువతరానికి చెందినటువంటి కళలని నిజం చేయడం మనందరి రాజకీయ మరియు సామాజిక జీవితం యొక్క కమిట్మెంట్. సో గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాకు ఇచ్చినటువంటి అవకాశం, దేశానికి సేవ చేసిన అవకాశం నాకు లభించినందుకు వారికి కృతజ్ఞతలు అంటూ ఇంకా కంటిన్యూషన్స్ ఉన్నాయి. ఒకసారి పబ్లిక్ కాల్స్ అంటే డైరెక్ట్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం. సో ఒకసారి మనతో పాటుగా చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ లెట్ మీ టేక్ ఎ కాల్. ఒకసారి పిసిఆర్ ఆదిత్య ఫ్రమ్ హైదరాబాద్. ఆదిత్య గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు జరిగింది యువత గెలిచిందని చెప్పుకోవచ్చు అండి గర్వంగా. ఇండియా యువత మేలుకొని ఏదైతే జరిగిన పోరాటం ఉందో, ఒక దేశానికి అంటే దేశంలో తప్పు జరిగితే దేనైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా నిలదీస్తాము, ఏదైనా చేస్తాము, తప్పు దారిలో వెళ్తే ఎవరినైనా సరే గాడిలో పెడతామని చెప్పడానికి నిదర్శనం సార్. ఇంకొక విషయం ఏంటంటే, మొన్నటి వరకు కూడా జంజీ ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటారు, స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పి అనుకుని మాట్లాడిన వాళ్ళని ఈరోజు గట్టిగా లాగి పెట్టి ఒక బుద్ధి చెప్పే సంఘటన అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఆ రోజు కాక్రోచెస్ అనేటువంటి ఆ పదం సిజేఐ మాట్లాడడం, ఆ తర్వాత ఆ కాక్రోచెస్ అయిన విజయం సాధించారు. కాక్రోచెస్ అనేటువంటి ఆ టర్మ్ మీరు చూసే ఉంటారు. ఎవరైతే ఖాళీగా చూస్తూ కూర్చుంటారో, కొంత సమాజాన్ని, వ్యవస్థని, సిస్టమ్ ని భ్రష్టు పట్టిస్తున్నారో వాళ్ళే కాక్రోచెస్ అనే రకంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆ కాక్రోచెస్ మాట్లాడాలి సార్. క్షుణ్ణంగా మాట్లాడితే ఇక్కడ చేత కాదు, మీకు చేత కాదు అన్న వాళ్ళని ఆ రోజు మీరు అన్నారు, అదే మేము చేసి చూపించాం. చేత అయిందా లేదా అనేది మేము చేసి చూపించాం. చేత కాదు, మీరు డ్రైనేజ్ లో ఉండే వాళ్ళు ఈ రోజు ఎక్కడికి వచ్చారు అనేది ఈ రోజు తెలిసిపోయింది కదా ఎవరికైతే చేత కాదు అని చెప్పి. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ లో ట్వీట్ చేసుకుంటూ, ఎక్స్ లో ట్వీట్ చేసుకుంటూ, ఒక మూలకు కూర్చొని కుల మత రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం చేసే ప్రయత్నం ఉందో వాళ్ళందరికీ ఒక చెంపు పెట్టలాంటి సమాధానం ఈ రోజు దొరికిందని అనుకోవచ్చు. ఇక మీద యువత మేలుకుంది. యువత మేలుకొని భారతదేశాన్ని రాజకీయాలు ఏదైతే ఒక తప్పుదారిలో వెళ్తున్నాయో దాన్ని గాల్లో పెట్టడం. సారీ, మీ పూర్తి మాటలు వినలేకపోతున్నాం, చాలా కాల్స్ వస్తున్నాయి. షుడ్ హావ్ టు అటెండ్ మోర్ కాల్స్ టు భూపేష్ ఫ్రమ్ కల్వకుర్తి. భూపేష్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఈ యొక్క ఉద్యమానికి మేము ఖచ్చితంగా ఒక భారతీయునిగా సపోర్ట్ చేస్తాం సార్. ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా, భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి జరగకుండా కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి, కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. ఇదే విషయానికి వస్తే ఇందులో కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించి ఈ యొక్క భారత విద్యార్థులను, యువతను తప్పుదో పట్టించే కార్యక్రమం కూడా ఇందులో మేము చాలా స్పష్టంగా చూసాం సార్. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద పోరాడకుండా మేము పార్లమెంట్లు కూడా కొడతాం. ఈ యొక్క దేశం అనేది, భారతదేశము ఎలా ఏర్పడింది, కేవలం ఈ భారతదేశం హిందూ ఒక దేశంగా ఏర్పడింది. కొన్ని దేశాలు ఈ భారతదేశం నుంచి విడిపోయినప్పుడు కొన్ని ఇస్లాం కంట్రీగా ఏర్పడ్డాయి. ఈ యొక్క దేశం భారతదేశంగా ఉన్నది. ఇది కేవలం హిందూ దేశం మాత్రమే.
ఇందులో ఈ పోరాటంలో విద్యార్థులను తప్పుదో పట్టే విధంగా హిందుస్థాన్ తుక్కుడా తుక్కుడా కడతాక ఇది ఇన్షా అల్లా అని ఇది ఒక విధ్వంసం సృష్టించే విధంగా ఇందులో కొన్ని వివిధ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసే పార్టీలు కూడా ఇందులో జాయిన్ అయ్యి యువతని తప్పుదో పట్టించేసి అది చేసిరు. పెప్పర్ స్ప్రేలు ఎక్కడ వస్తున్నాయి సార్? వీళ్ళంతా విద్యార్థులు, నిజమైన విద్యార్థులు అందులో ఎవరు లేరు సార్. పెప్పర్ స్ప్రేలు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఉగ్రవాదులను సపోర్ట్ చేసే పార్టీలు ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాదులను ఏ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, ఎవరు కలిసారు దీంట్లో? సార్ లెట్ మీ ఫినిష్. పెప్పర్ స్ప్రేలు తెచ్చుకురంటే వీళ్ళు ఈ ప్లాన్ గా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ యొక్క కొంతమంది కార్యకర్తలను పంపించేసి స్ప్రేలు పెట్టుకోవడము, కత్తులు పెట్టుకోవడము, అవి కనీసం మీడియా మిత్రులను కూడా కనీసం గౌరవించకుండా ఒక లేడీని పట్టుకొని పాపం ఆమె ఎత్తుకొని ఆమె అసలు పర్సనల్ పార్ట్స్ పైన చేతులు వేసి ఇవన్నీ చేశారు. విద్యార్థులు ఎలా అవుతారు సార్? వీళ్ళు నీట్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు? వీళ్ళు వచ్చినటువంటి వ్యక్తులు ఎట్లాంటి వ్యక్తులు? వివిధ పార్టీలకు సంబంధించి సామరస్యంగా పరిష్కరించాల్సినటువంటి ఈ సమస్యను ఇంత పెద్ద జటిలం చేసి ఈ దేశాన్ని ఏం చేద్దామనుకుంటారండి? ఓడు శ్రీలంక అని చేస్తా అంటాడు, ఓడు నేపాల్ అని చేస్తా అంటాడు, ఓడు ప్రసంగం కాదు. ఐఎమ్ సారీ, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి, మీకు టైం ఇచ్చాను కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు ఉగ్రవాదుల పార్టీ అన్నారు కదా, ఏం పార్టీ? ఉగ్రవాదుల పార్టీ ఏంటి? అవును సార్, ఇప్పుడు ముస్లిం పార్టీలు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. మేము ముస్లిం పార్టీలకి ఈ పార్టీ మొత్తము ముస్లింల పార్టీ అని చెప్పింది. ఉగ్రవాద పార్టీలు కాకపోతే మరి హిందువులంతా ఎక్కడ వెళ్ళాలి ఈ దేశం నుంచి? థ్యాంక్ యూ భూపేష్ గారు. సో ఆయన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీని ముస్లిం పార్టీ అని చెప్పన్నారు కాబట్టి అది ఉగ్రవాద పార్టీ అంటున్నారు ఆయన. సో ఒకసారి అక్కడ ఇంకా సెలబ్రేషన్ జరుగుతున్నాయి, సీజే ప్రతినిధులు మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. अंशिका पांडे, उमेश वाली, रेणु मीणा, रिया कुमारी थापा, शिवानी यादव, अनु गिर्रा, ताहान पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतिन कुमार, गोपिका, शेख सना, वेत्यानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है. मैं चाहता हूं मैं चाहता हूं 2 मिनट का साइलेंस, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए प्लीज. मेरी रिक्वेस्ट है आप सभी से. लेकिन भाई यार ये टूट जाएगा.